36వ వార్డు కార్పొరేటర్ మస్పోగు మేరీ జాన్స్ తీరుపై 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల రూపాయల వ్యయంతో రెల్లి కులస్తులకు కళా భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించారని, నేడు ఆ భవన నిర్మాణ స్థలం తమ పరిధిలోకి వస్తుందంటూ కార్పొరేటర్ మేరీ జాన్స్ పేర్కొనడాన్ని జానకిరాం ఖండించారు. గతంలో కళాభవన్ నిర్మాణం కోసం నిధులకై ఒత్తిడి తెచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు నిధులు మంజూరు చేయగానే ఆ భవనం ఉన్న స్థలం తమ పరిధిలోకి వస్తుందని మేరీ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. భవన నిర్మాణం చేపట్టిన స్థలం వద్ద చెన్నా జానకిరాం మీడియాతో మాట్లాడుతూ సహచర కార్పొరేటర్ మేరీ జోన్స్ వ్యవహార శైలిని ఆక్షేపించారు. రెల్లి కులస్తుల కోసం నిర్మిస్తున్న భవన నిర్మాణానికి అడ్డు తగలవద్దని కోరారు. రెల్లి సామాజిక వర్గ ప్రజలకు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కళాభవనాన్ని నిర్మించి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో రెల్లి సంఘం నేతలు టి శ్రీనివాసరావు, జీవి రమణ, కుమార్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. నేను అంటే ఎన్నికైనా 37వ వార్డుకి ఎన్నికైన వెంటనే ఈ యొక్క ప్రపోజల్ పెట్టారు. కమ్యూనిటీ హాల్ మన రెల్లి కులస్తుల కోసం అని పెడితే అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. సుజన గారు ఉండడంలో రీసెంట్లీ దానికి మా టెండర్లు వేయగానే టెండర్ రావడం, అలాగే ఆ బిల్డర్ ముందుకు వచ్చి 15 లక్షలు శాంక్షన్ అవడం, బిల్డర్ ముందుకు వచ్చి ఆయన పని కూడా స్టార్ట్ చేశారు. పని స్టార్ట్ చేసిన వెంటనే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్లాబ్ వరకు వెళ్ళిపోయింది. ఒక 22 గత నెల 20 తారీఖున స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు స్లాబ్ వేయడానికి కూడా స్లాబ్ వరకు వచ్చింది ఈ యొక్క కమ్యూనిటీ హాల్ పని విషయంలో. ఈరోజు చూస్తే ఈరోజు ఒక వారం 10 రోజుల ముందు అక్కడ నుండే కార్పొరేటర్ 36వ వార్డు కార్పొరేటర్ మేరీ జోన్స్ గారు అంటున్నారు ఇది నా బార్డర్ అని. నా బార్డర్లో కూడా అవి రోడ్డు వేసేటప్పుడు నిన్ను ఓకే ప్రజల కోసం కదా, ప్రజల అంటే వాళ్ళకు అనుగుణంగా ఉండే వాళ్ళు మెసిలేయడానికి తప్ప మనం మెసలం కదా. అక్కడ ప్రతి ఒక్కరు ప్రజల కోసమే కదా చేసేది డెవలప్మెంట్ అనేది. కనుక నేను కూడా రోడ్డు వేసేటప్పుడు వాళ్ళకు కూడా నా బార్డర్లోకి వచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి ఆటంకపరచలేదు. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి నేను స్టాండింగ్ కమిటీలోని శాంక్షన్ చేసుకొని సుజన గారి టైంలో తెచ్చుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేసేటప్పుడు కూడా రావాలి కదా ఆమె ఇది నా బార్డర్ అని. ఇప్పుడేమొచ్చి స్లాబ్ వరకు వచ్చేటప్పటికి ఇది నా బార్డరు అని పని ఆపడం, దానివల్ల ఈ మెటీరియల్ వేస్ట్ అవుతుంది, స్టీల్ వేస్ట్ అవుతుంది. ఆ స్లాబ్ కూడా రేపొద్దున్న వేసి ఈ వర్షాల్లో కూడా స్లాబ్ వేసిన పైన స్టీల్ అంతా వేస్ట్ అయ్యి ఉంది. సిమెంట్ చూస్తే సిమెంట్ మొత్తం అక్కడ మన మొత్తం ప్రభుత్వం తాలూకా నిధులన్నీ వేస్ట్గా పడి ఉన్నాయి అక్కడ. కనుక ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసే చండాలమైన పనులు మానుకొని ప్రజల కోసం, ప్రజల డెవలప్మెంట్ కోసం ఆలోచించి ఈ యొక్క పని వెంటనే చేయిస్తే మన ప్రభుత్వం ఆస్తులకు కానీ ప్రజలకు ఆస్తులు కానీ మేము కాపాడగల వారు అవుతాం.